హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మేము ఎన్ని పిల్లలైతే కోల్పోయాం. మీకు ఇలా కాకూడదని ముందే చెప్తున్నాను. ఈ వర్షాలు పడినప్పటి నుంచి ఏమైందో తెలియాలంటే ఫస్ట్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. చూడండి, పిల్లలకైతే కిడ్నీలు లివర్లు ఫెయిల్ అయిపోయి వాటికైతే చనిపోతున్నాయండి. అందుకని వీటికైతే ఇంజెక్షన్స్ అయితే వేయించేస్తున్నాం ముందుగానే, మళ్ళీ ఇలాంటివి జరగకుండా. మేమైతే ఇప్పటికే 4 పిల్లల్ని అయితే కోల్పోయాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటి అటు ఇటు ఉంది. అవి ఏమని డాక్టర్ దగ్గర చూపించి పోస్ట్ మార్టం అట్లా చేపిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళకి కిడ్నీస్ లివర్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయంట. మనం ఇచ్చే టానిక్స్ కానీ ఇవి కూడా డాక్టర్లు ఇచ్చే డోస్ ప్రకారమే వేసుకోండి, లేదంటే కొంచెం ప్రాబ్లం అయినా కూడా మనం పిల్లల్ని అయితే కోల్పోవాల్సి వస్తుంది. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుందండి. మేమైతే చాలా అంటే బాధపడ్డాము. ఎందుకంటే ఎన్ని తెచ్చుకున్నాము, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటని తెలియక మళ్ళీ తర్వాత డాక్టర్స్ చూపిస్తే ఇలా అన్నారు. అందుకని వీటికైతే ఇంజెక్షన్స్ అయితే వేపించేస్తున్నాము. ఇంజెక్షన్స్ మాకైతే టోటల్ రౌండ్ ఫిగర్ వచ్చి 3000 అవుతున్నాయండి డేకి. సిరప్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ నుంచి డాక్టర్సే వచ్చి వేస్తున్నారు. వీటికి కూడా చూడండి ఎలా వేస్తున్నారో కూడా చూపిస్తాను మీకు. మీరు ముందే జాగ్రత్తలు తీసుకొని ఇలాంటివి కాకముందు, ఎందుకంటే వర్షాలు పడి బయట మేయడానికి వెళ్ళినప్పుడు అవి వర్షానికి వచ్చిన విగుర్లు అవి తినడం వల్ల కూడా ఇలాంటివి అవుతున్నాయి. మీరు ముందు జాగ్రత్తలు తీసుకోండి. అందుకనే మేము అన్నిటికీ ఇది వేపించేస్తున్నాము. చూడండి, ఇప్పుడు చూపించే పిల్లకైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దాన్ని మేము కోల్పోవడం అయితే జరిగింది. ఆ పిల్ల అయితే చాలా అంటే యాక్టివ్గా ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో. మళ్ళీ తర్వాత నిదానంగా మోషన్స్ అలా కూడా నార్మల్ మోషన్స్ అని కదా మేమైతే నెగ్లిజెన్స్ చేసాము. మోషన్ అయితే ఇంకా బ్లడ్ అలా రావడం వల్ల కొద్దిగా భయపడి డాక్టర్ని పిలిపించి మోషన్ ట్యాబ్లెట్స్ కానీ మోషన్కి ఇంజెక్షన్స్ కానీ అలా వేయించాము. అలానే ఉంది ఎంత చేసినా. తర్వాత ఇంకా అలా కాదని చెప్పి ఏం తినకుండా అలా లేకుండా ఉండడం వల్ల మీకు కొద్దిగా ఇంట్లో ఉన్న దానా కావచ్చు అలాంటివి కొద్దిగా వాటర్లో కలిపి తినిపించడం అలా జరిగింది. 2 days వరకు బాగానే ఉన్నాయి. తర్వాత ఇంజెక్షన్స్ వేసుకుంటూనే ఉన్నాము. అవి అలా వాళ్ళకి ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఇంకా వాళ్ళని అయితే కాపాడలేకపోయాం. మిగిలిన వాటిలైనా కాపాడుకుందామని ఇలా అయితే చేస్తున్నాము. చూడండి, పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయి, చూడడానికి ఎంత బాగున్నాయి. కానీ వాటికి వచ్చే రోగాలను అయితే ఆపలేం కదండి. మన వల్ల అయినంత వరకు చేస్తున్నాము. మీరు ముందే జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే సీజన్లో రెయిన్ పడుతుంది కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. మా అలాగైతే అస్సలు చేయొద్దు. చూడండి, ఇద్దరు డాక్టర్స్ అయితే వచ్చారు. ఒక్కొక్క దానికి 2 ఇంజెక్షన్స్ 3 సిరప్స్ వేయాలి. అన్నిటికైతే వేస్తున్నారు. ఒక్కరైతే ఇబ్బంది అండి, మనం పట్టుకోవాలి అన్నిటిలో మనం వేటికి వేసాము అని గుర్తుపట్టుకోవడానికి. ఎట్లా ఇంకా వేస్తూనే ఉన్నారు. అన్ని పిల్లలకైతే వేపించేస్తున్నాం. కొద్దిగా యాక్టివ్గా ఉన్న వాటికైతే వేయాలి. మళ్ళీ తర్వాత వాటికి కూడా వేపించేస్తాం. ఈ ఇంజక్షన్లు అయితే 5 రోజుల వరకు వేయాలండి. 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఇలా వాటికి డోసెస్ ప్రకారం వేస్తూ ఉండాలండి. అన్నిటికీ వేసుకుంటే మనకి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. చూడండి, అన్నిటికైతే వేపించేస్తున్నాము. మళ్ళీ ప్రాబ్లం కాకూడదు, మళ్ళీ ఇలా జరగకూడదు అని. అంటే మనం సీజన్ తర్వాత తెచ్చుకున్నాము, సీజన్లో తెచ్చుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎండలు హ్యూమన్స్కే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఈ పిల్లలు ఎంతండి, క్లైమేటు రైనీ సీజన్ లాగా పడుతూ ఉన్నాయి. కొద్దిగా దానివల్ల ప్రాబ్లం అయితే అవుతుంది. చూడండి, పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటాయో సడన్గా అట్లా అయిపోతుందంటే అట్లా చూస్తే మనకి బాధ వేస్తుంది. మనం అంతంత పెట్టి తెచ్చుకొని వాటిని మనకి బాగా చూసుకుంటూ వాటికి అలా అయినప్పుడు బాధని అనిపిస్తుంది. వాటి దగ్గరగా మనం చూసుకుంటూ అలా ఉంటాం కాబట్టి ఎవ్రీడే వాటిని ఎంత క్లీన్గా పెట్టుకున్నా అలానే అవుతుంది. షెడ్ చూడండి, అంత క్లీన్గా పెట్టేసుకున్నాం కానీ అలానే అవుతుంది, ఏం చేయలేకున్నాం. ఇవన్నీ వాటర్ పట్టడానికి అండి. ఈ పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా. మేము తెచ్చుకుని 1 month అవుతుంది.
తెచ్చుకున్న ఒక 10 డేస్ నుంచి స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి హెల్త్ బాగాలేకుండా రావడం. మీరు కూడా కొద్దిగా ప్రేయర్ చేయండి, అంత బిజినెస్ అంతా మంచిగా జరగాలని. ఇవి కొన్ని కొన్ని తెచ్చుకుంటే మనకి ప్రాబ్లం అయిందండి. ఒకేసారి 40 తెచ్చుకున్నాం కదా, అది కొద్దిగా ఒక్కదానికి బాగాలేకుండా వాటికి అన్నిటికైతే డిసీజ్ అయితే వచ్చేస్తుంది. కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కొన్ని అయితే మనం పట్టించుకోకపోయినా కానీ కొద్దిగా తిన్న కాబట్టి వాటిలో ఏది బాగుంది ఏది బాగాలేదు ఏది నీరసంగా ఉందని తెలుస్తుంది కదా. చూడండి ఇప్పుడు చూపించే పిల్లను కూడా ఎంత వీక్గా ఉందో, అది లేవలేక ఏదో అట్లా పోరాడింది, లాస్ట్కి అయితే చనిపోయింది. చాలా క్యూట్గా ఉంటుంది. తెచ్చిన పిల్లల కల్లా ఈ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఏం చేయలేం కదండి. డిసీజ్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాల్సిందే. చూడండి